అపోస్తలుడైన పౌలు రెండవ ప్రయాణములో సిరియా, కిలికియా ప్రాంతాల ద్వారా ప్రయాణం చేస్తూ దెర్బే మరియు లుస్త్రకు వచ్చాడు. అది ఆసియా మైనర్. తర్వాత ఆసియాలో వాక్యం చెప్పకూడదని దేవుని యొక్క ఆత్మ పౌలుని ప్రేరేపించినప్పుడు పౌలు ఏం చేశాడంటే గలతియా, ఫ్రుగియా ప్రాంతాల ద్వారా సంచరిస్తూ ముసియా దగ్గరకు వచ్చాడు. వచ్చి బితూనియాకి వెళ్ళటకు ప్రయత్నం చేశాడు, కానీ బితూనియా వెళ్ళటకు దేవుని యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. వారు బితూనియాకి వెళ్ళకుండా త్రోయకు వచ్చారు. త్రోయ అనేది ఆసియాకు ఐరోపాకు మధ్యలో ఉన్నటువంటి పట్టణం, మంచి వాడలేవు. అప్పుడు పౌలుకు ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా మాకు సహాయం చేయుము అని పౌలుకి రాత్రి వేళ దర్శనం కలిగింది. తెల్లవారి ఉదయం పౌలు అన్నాడు, మమ్ములను దేవుడు మాసిదోనియా దేశానికి వెళ్ళమని ప్రేరేపిస్తున్నాడు కనుక మేము ఎక్కడికి వెళ్తాం? మాసిదోనియాకి వెళ్తామని పౌలు లేచి బయలుదేరి త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకు అనే పట్టణానికి వచ్చాడు. అక్కడ నుండి నెయపోలికి వచ్చాడు. అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చాడు. ఫిలిప్పు పట్టణం మాసిదోనియా దేశంలో ముఖ్యమైనటువంటి పట్టణం. రోమియుల ప్రవాస స్థానం. అది ఎక్కువగా రోమియులు ఉంటారు అక్కడ. అయితే అక్కడ పరిచర్యను ప్రారంభం చేసినప్పుడు లూదియా మారు మనసు పొందుకుంది. మొట్టమొదట ఐరోపా ఖండంలో మారు మనసు పొందుకున్నటువంటి స్త్రీ లూదియా. ఆమె ఎవరు? తుయతైరా పట్టణస్తురాలు. ఊదా రంగు పొడి అమ్ముకునేటటువంటి ఒక వ్యాపారస్తురాలు అన్నమాట. ఆమె రక్షణ పొందుకుని తమ ఇంటి వారు రక్షణ పొందుకున్నారు, అదొక సందర్భం. తర్వాత పుతోను దెయ్యం వెళ్ళగొట్టబడడం అదొక సందర్భం. తర్వాత వీళ్ళు చెరసాలలోకి వెళ్తారు. చెరసాల నాయకుడు రక్షించబడడం అదొక సందర్భం. తర్వాత వాళ్ళు అంఫిఫోలి, అపోలోనియా మీదుగా తెస్సలోనికయకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తెస్సలోనికయలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే పౌలు తెస్సలోనికయ సంఘంలో, తెస్సలోనికయ పట్టణంలో 3 వారాలు ఉన్నాడు. ఎన్ని వారాలు? 3 వారాలు ఉన్నాడు. ఈ 3 వారాలలో పౌలు